వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో విజయనగరం జిల్లా నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నానని విజయనగరం జిల్లా శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఆయన నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అధికార దాహంతో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఢీకొనేందుకు అందరూ ఒక్కటవుతున్నారని విజయనగరం జిల్లా శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు అన్నారు. జగనే రావాలి, జగనే కావాలి అనే నినాదంతో విజయనగరం నుండి తిరుమలకు పాదయాత్రలో భాగంగా ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు బ్యారేజ్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో తన స్వస్థలమైన విజయనగరం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారన్నారు. జగన్ కు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, వాటితో పాటు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఉండాలనే ఆకాంక్షతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 820 కిలోమీటర్లు 43 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు అన్ని ప్రాంతాలలో విశిష్ట స్పందన లభిస్తుందన్నారు. నెల్లూరు నగర ప్రజలు అపూర్వ స్వాగతం పలికారన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు. ప్రజలు అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, అలాగే దైవానుగ్రహం కూడా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా నమ్మే తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని ఒక సంకల్పంతో సుమారు 43 రోజుల పాటు 820 కిలోమీటర్ల పాదయాత్రకి శ్రీకారం చుట్టి నవంబర్ 8వ తారీఖు నుంచి మరి పాదయాత్ర మొదలుపెట్టి డిసెంబర్ 21 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉందో ఆ రోజున కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలంటే అటువంటి మనసున్న నాయకుడే మరి ముఖ్యమంత్రి కావాలని చాలా బలంగా నమ్మి ఇంత పెద్ద సంకల్పం చేయడం నిజంగా నాకు సంతోషంగా ఉంది.